ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తెలుసు కదా, ఏముందా నా సంగతి తెలుసు కదా. సినిమా చూసుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, అంత బాగుంది సినిమా. టైటిల్ ఎట్లా పెట్టినో సినిమా మాత్రం సూపర్, తీసుకోపోయిన సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మన జుండలగడ్డ సిద్ధు గారు నిజంగా ఇచ్చి పడేసినావు. అంటే టైటిల్ తగ్గట్టు ఎట్లా తీసినావు సినిమా, అట్లా తీసినావు. కొత్త ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది, చాలా నీట్గా. ఆ లేడీ డైరెక్టర్ అయినా చాలా బాగా తీసింది మూవీ. చూసే వాళ్ళకి సినిమా చూసినంతసేపు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ ఎండింగ్ కూడా మంచిగా ఎండ్ చేశారు. మంచి ఫీల్తో మూవీ అయితే చూడొచ్చు. అందరూ మస్ట్ అండ్ వాచ్ చేయండి, థియేటర్లోనే చూడండి. సూపర్ హిట్, మంచి హిట్. ఇద్దరు మెయిన్ సినిమాకి మెయిన్. సినిమా మొత్తం నడిచేది నలుగురు మధ్యనే, ఇద్దరు హీరోయిన్లు, హీరో మన హర్ష. తెలుసు కదా సినిమా హిట్ కదా. డీజే టిల్లు స్టైల్లో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో సిద్ధు గారిని చూడాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫిలిం. లవ్ ఫెయిల్యూర్స్కి ఒక హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉంది, లవ్ ఫెయిల్ ఉంది, లవ్లో ఉండే పెయిన్ ఉంది, మళ్ళీ లవ్ ఫెయిల్యూర్కి ఒక లవ్ దొరికితే అందులో ఉండే హ్యాపీనెస్ ఉంది. అండ్ ఒక బేబీ కోసం వాళ్ళు పడే సీన్స్ కానీ, లేదంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమా ఓవరాల్గా ఎక్కడా కూడా తగ్గలేదు. స్టార్ట్ టు ఎండ్ వైబ్ ఎంజాయ్ చేస్తాం మనం. ఆ లవ్ ఫెయిల్యూర్ డైలాగ్స్ కానీ, సినిమాలు, సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ మెయిన్గా. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా నేను వాళ్ళిద్దరిని కాకుండా సిద్ధు గారిని చూసా. ఒక ప్రాపర్ 100% ప్రాపర్ యాక్టర్ని, సెటిల్డ్ పెర్ఫార్మర్ని చూశాను అనమాట. సో సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ తమనన్న మ్యూజిక్, ఎమోషనల్గా క్లైమాక్స్లో వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది ఇచ్చి పడేసాడు అన్న. అండ్ కొన్ని డైలాగ్స్ సినిమాలో చెప్తున్నా కదా, అలా లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి గుండెలకి టక్కని తగులుతాయి అనమాట. సో సినిమా థియేటర్లో చూడాల్సిన ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. సిద్ధుబాయ్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట ఈ సినిమా. చాలా బాగుంది. రాధిక నీలాంటి రాధిక నీళ్ళ పెట్టినట్టు చేశాడు, కానీ ఆ రాధికను కూడా మైమరిపించేస్తాడు. రాధికలు అటువంటి రాధికలతో చేసేవాడిని ఒక ఫ్యామిలీ బాండింగ్లో ఇరికించేసి మనోడిని ఆర్టిస్ట్ పరంగానైతే మనోడు మెట్టెక్కాడని చెప్పాలి. నిజంగా లేడీ డైరెక్టర్ కాబట్టి మనోడిని అలా సెటిల్గా పెర్ఫార్మెన్స్ చేయించింది మన ఫీలింగ్ కలిగింది. చాలా బాగా హ్యాండిల్ చేసింది నీరజ కోన గారు. సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి. మల్లిక గంధ అనే సాంగ్ అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు హృదయానికి అతుకుపోతుంది అంటారు ఆ టైప్ లాంటిది. మన హీరోని చూస్తే కొన్ని సందర్భంలో మనోడు తాగి సిగరెట్ తాక్కుంటా, మందు తాక్కుంటా, నవ్వుకుంటా, అలాగే వైభార్షితో కొన్ని డైలాగులు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది చూసి మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. అలాగే రాశి ఖన్నా గారి గురించి చెప్పాలంటే ఆమె కూడా అఫ్కోర్స్ గ్లామర్ డాలే. ఆమె కూడా ఇటువంటి పాత్ర ఇంతవరకు రాలేదు. ఒక ఫ్యామిలీ ఫ్యూచర్లో నాకు తెలిసి ఫ్యామిలీ సినిమాలు రావచ్చేమో. అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాలో ఒక గ్లామర్, వీళ్ళంతా గ్లామరస్ హీరోని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి వాళ్ళతో సెటిల్డ్గా పెర్ఫార్మెన్స్ చేయించేసి ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ కోన గారు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి సినిమా.